యుద్ధం చేయడం సిద్ధంగా ఉన్నాడు, ఏమి చేయని పరిస్థితి. అటువంటి సమయంలో సౌలు అప్పటి వరకు నాగాలతోని ఎక్కడ దూరకు వచ్చారు. ఈ లోపు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. సౌలు అడిగాడు, మీరు ఏడుపుకి కారణం ఏంటి? చాలా అవసరం మీరు చెప్పేస్తాను కదండి. మీరు ఏడుపుకి కారణం ఏంటని అడిగితే అప్పుడు వారు చెప్పారు, నా ఆశ వచ్చాడు, మా కొడుకుని పీకి వేస్తానంటున్నారు, మమ్మల్ని బానిసలుగా ఉంటారు, మమ్మల్ని మా కుటుంబాలన్నీ కూడా నిర్మాణం చేస్తానంటున్నారని చెప్పేసి ఎప్పుడైతే సౌలుకు చెప్పారు, ఈ మాట వినంటే సౌలంట సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా చూడండి. మాట ఒకసారి అక్కడ రాయబడి చూడండి. 4వ వచనం, దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు ఏ దేవుడుగా వారు యాబీషు వారు తెచ్చిన వర్తమానం తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే అందులో దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాను. అతడు అత్యాగ్రహమై ప్రియమైన కార్యములు రెండిని త్వరగా నరికివేసి ఆ మాంసం తీసుకుపోయి యోధావారికి ఇశ్రాయేలు చూపించండి. ఎవరైతే నాతోనూ సమయంలో కలవకుండా ఉంటారో వారి కార్యములు ఈ విధంగా త్వరగా చేస్తారు, వారి కుటుంబాలు పాడు చేస్తారు. ఎవరైతే నాతోనూ సమయంలో కలవకుండా ఉంటారో వారి యొక్క జీవన ఉపదాన్ని బాగుపడతారు. సౌలు ఒక రోషము కలిగిన వ్యక్తిగా సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సౌలు 11వ అధ్యాయంలో దేవుని యొక్క పొందుకుని సౌలు 11వ అధ్యాయంలో దేవుని యొక్క దర్శనం పొందుకుని ఉగ్ర రూపుడై దేవుని ఆత్మ సౌలు చివరి క్రమక్రమంగా ప్రియ సౌలు ఆత్మ చల్లారిపోతా ఉంది, ప్రార్థన జీవితం చల్లారిపోతుంది, భక్తి చల్లారిపోతుంది. 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేస్తే 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రమే దేవుడికి విధేయతగా పరిపాలన చేశాడు. దేవుడు మెచ్చినట్లుగా, దేవుడు ఆశించినట్లుగా, దేవుడు ప్రియగా తను కోరుకున్నట్లుగా 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేయగలిగాడు. మిగిలిన 38 సంవత్సరాలు కూడా దేవుడికి దుఃఖకరమైన సౌలు యొక్క జీవితం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తారంటే దేవుడు మనకి గొప్ప ధన్యత ఇచ్చాడు. ప్రతి విషయంలో కూడా దేవుడి దగ్గర మనం విచారణ చేయాలి, దేవుడి దగ్గర మన ప్రియ ప్రతి విషయంలో కూడా మనం పెట్టాలి. దేవుడు మనకు గొప్ప ధన్యత ఇస్తే మనం ఎక్కడెక్కడికో పోయి ప్రియగా మన జీవితాలు పాటు చేసుకుంటాం. సౌలు విషయం నుంచి కొన్ని విషయాలు నేను త్వరగా చెప్తాను, ఒకవేళ దగ్గర కూర్చుంటే రాసుకోండి. సౌలు మొట్టమొదటిగా ప్రియ చూడండి, మన యొక్క పతనానికి మొట్టమొదటి నేర్చుకున్న మెట్టుడు తెలుసా? దేవుని మాట వినకపోవడం, అంటే దైవ జ్ఞానం కోల్పోవడం, దేవుడు దానికి చెప్పిన మాట వినకపోవడం. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 18, 19 వచ్చిన 22 వచ్చిన కూడా చూస్తే సౌలు చాలా వ్యతిరేకంగా దేవుడు దీవించాడు. కాబట్టి తెలుసు కాబట్టి సమస్య చూడండి, వినండి. మీరు సౌలు చాలా వ్యతిరేకంగా దేవుడిని దీవించాడు. దేవుని మాట వినండి, దేవుని మాట లెక్క చేయాలి. మీరు సమయం వచ్చి హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఎంత మాత్రమో కూడా వినలేదండి. సౌలు పతనమైపోవడం మొట్టమొదట తమ తొలి ఏంటంటే దేవుని యొక్క మాట వినకపోవడం, అంటే దైవ దర్శనమును కోరుకోవడం. రెండవది ఏంటంటే చూడండి, తోటి వారి మీద అసూయపడ్డాడు. ఎవరి మీద అసూయపడ్డాడు? దావీదు మీద అసూయపడ్డాడు. ఇశ్రాయేలు మీదకి ఈ గొలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు జయించడానికి దేవుని ఆత్మ సౌలు లేనప్పుడు, జయించడానికి ఎవరు ముందుకు పోయినప్పుడు బాగుడైనటువంటి ఈ యొక్క దావీదు ఎప్పుడైతే గొలియాతుని జయించాడో, గొలియాతుని జయించి వస్తుండగా సౌలుకి దావీదు మీద కోపం మీ వాళ్ళే. నేను మా వాళ్ళు అంటారా, మీ వాళ్ళు అక్కడ స్త్రీలంట దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది. దావీదుకి ఏమో 10,000 కొలది, సౌలుకి ఏమో 1,000 కొలది. అది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంటే అప్పుడు వచ్చిందండి సౌలుకి కోపం, అసహ్యం చేసింది. ఎప్పుడైతే దావీదుని పొగుడుతూ ఉన్నారో, ఎప్పుడైతే దావీదుని కనపరుస్తున్నారో, ఎప్పుడైతే దావీదుకి వారి మీద కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారో సౌలులో మొత్తం రెండవదిగా అసూయ వచ్చింది. తోటి వారి మీద అసూయపడమే రెండవ లక్షణం. సౌలు దేవుని యొక్క మనవి వినకపోవడం, సౌలు యొక్క దేవుని యొక్క మనవి ఆలోచించకపోవడం, సౌలు యొక్క ప్రార్థన దేవుడు వినకపోవడం కారణం ఏంటంటే రెండవది తోటి వారి మీద అసూయపడ్డం. మొదటి సమయాల గ్రంథం చదవకుండా రాసుకోండి. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 7 నుంచి 8 వరకు మాత్రం మనకు కనబడుతూ ఉంటాయి. తర్వాత చూడండి, మూడవది ఏంటంటే సౌలు అంట తన ఇంటి వారి మీద కూడా
పగబెట్టుకున్నాడు. ఎవరి ఇంటి వారంటే దావీదు ఇంటి వాడే, సౌలు యొక్క అల్లుడు. సౌలు యొక్క కుమార్తెని మీకాం చేసుకున్నాడు దావీదు. అంటే సౌలు ఇంటి అల్లుడు ఆ సొంత అల్లుడి మీదే పగబెట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. లేదా ఆ సందర్భం కూడా మనకు కనపడుతూ ఉంది. సొంత ఇంటి వారి మీద పగ పెంచినటువంటి ఆ సందర్భాన్ని సౌలు యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటాం. నాలుగవది ఏంటంటే ఎల్లప్పుడూ తానే గొప్పవాడే ఉండాలనుకునేవాడు సౌలు. ఎదురుకుండా ఎవరిని పొగడడానికి వీలేదు, సౌలు ఎదురుకుండా ఎవరిని గణపరచడానికి వీలేదు, సౌలు ఎదురుకుండా ఎవరిని మహిమపరచడానికి వీలేదు. 1939 నుండి 15 వరకు చూస్తే కానీ మనకు కనపడుతుంది. తర్వాత చూడండి, అంటే ఇంటి వారు పగబట్టింది. తర్వాత చూడండి, ఎల్లప్పుడూ తానే గొప్పవాడిగా ఉండాలనుకుంటాడంట. 22వ అధ్యాయము మొదటి సమయంలో 22వ అధ్యాయము 7-8 వచనాల మాటలు మనకు కనబడతా ఉంటాయి. చూడండి, ఇక తర్వాత ఎందుకు ఈ మాట చెప్పారంటే ఒకసారి మాట జ్ఞాపకం చెప్తాను. చూడండి, ఆ ఏంటి అక్కడ దానికి అర్థమేంటో మేము చెప్పేసి ముందుకు వెళ్తాం. ఒకసారి 22వ అధ్యాయం 22వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. సౌలు తాను చుట్టూ నిల్చున్న సేవకులను పురోహితులను బెన్యామీనులారా ఆలోచించుడి, యెషయా కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటనిచ్చిన మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయడం సరిపోదు. చూడండి, ఇక్కడ సౌలు అంటున్నాడు, మనం బెన్యామీనులం, మనకు దేవుడు రాజా సింహాసనం ఇచ్చాడు, మనం రాజులం. ఇదిగో యొక్క యెషయా కుమారుడు ఈ యూదుడు లేక ఇతను ఎందుకు పనికిరాని వాడు, ఇతను మీకు పాలిచ్చినా, ఇతను మీకు రాజ్యాలు ఇచ్చినా, ఇతను మీకు ఏమి ఉపయోగమని అక్కడ పెద్దలతో మాట్లాడుతున్న మాట. అంటే ఇక్కడ సౌలులో వ్యత్యాసం చూపిస్తూ ఉన్నాడు. మనం బెన్యామీనులం, మనం గొప్ప కులస్తులం లేక గొప్ప మతస్థులం, మనకంటే గొప్ప కులవంతులు ఎవరు లేనట్లుగా సౌలు యొక్క జీవితాన్ని మాటలు మనం చూస్తున్నాం. అదే అంటున్నాడు. అప్పుడేమంటాడు చూడండి, బెన్యామీనులారా ఆలకించండి, ఈ యెషయా కుమారుడు మీకు పొలమునిచ్చునా ద్రాక్ష తోటనిచ్చునా మిమ్మల్ని సహస్రాధిపతులుగా శతాధిపతులుగా చేయినా మీరు ఎందుకు వారి మీద కుట్ర చేయించున్నారు? నా కుమారుడు యెషయా చూడండి, అక్కడ సహస్రం చేయినా మీరు ఎందుకు నా మీద కుట్ర చేయించున్నారు? నా కుమారుడు యెషయా కుమారుడితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడు నాకు తెలియజేయలేదు. ఇక్కడ వ్యత్యాసం చూపిస్తూ ఉన్నాడు సౌలు. దావీదుకి లేక బెన్యామీను గోత్రానికి యోధా గోత్రానికి వ్యత్యాసం చూపిస్తూ ఉన్నాడు. వ్యత్యాసం చూపిస్తూ ఉన్నాడు. మన గొప్పవారం, మనకి దేవుడు రాజ్యాధికారం ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, కానీ సింహాసనం పోగొట్టుకున్న సంగతి సౌలుకి అర్థం కాని పరిస్థితి. చూడండి, వ్యత్యాసం చూపిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, తానే ఎల్లప్పుడూ గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడంట. తర్వాత చూడండి, అతను దైవ భీతిని కోల్పోయాడంట. ఏం కోల్పోయాడు? దైవ భీతిని కోల్పోయాడు. ఎట్లా దైవ భీతిని కోల్పోయాడంటే సావుకులు కూడా సంపించడానికి ఏమాత్రం వెనక తీయలేదు. మీరు చూస్తారా మాట కూడా ఒకసారి ముందుకు వెళ్దా మాట చదివేసి వెళ్ళిపోదాం. 22వ అధ్యాయం 18-19 చదవండి. అక్కడే పడి ఎంతమంది అంట? 25 ఆ దినమున హతము చేశారు. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత చేసెను. మగవారినేమి ఆడవారినేమి బాలునేమి పసిపిల్లనేమి ఎడ్లనేమి గార్ధవాలనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత చేశారు. అన్నిటినీ అంటే యాజకులను కూడా సంపించడానికి సౌలు ఏమాత్రం కూడా వెనకాడలేదండి. చూడండి, అసూయ ఒక మనిషిని ఎంత పురాతనలో తీసుకుపోతుందో, అసూయ లేక మనసులో ఉన్న అసూయ ఎంత నీచరికి దారి తీస్తుందో, యాజకత్వం చేసేవారిని, యాజకులను, వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని లేక వారి సంతానం అంతటి కూడా చంపడానికి కూడా ఏమాత్రం వెనకాలేదండి. వారి కుటుంబంలో ఉన్న వారిని ఎవరిని కూడా చంపడానికి కూడా వెనకాలేదండి. ఎంతటి భయంకర స్థితికి సౌలు దగ్గర కూడా చూడండి. అటువంటి సౌలుగా చివరిగా ఎక్కడ విచారణ చేస్తున్నాడంటే దేవుడి దగ్గర విచారణ చేయలేదు, కర్ణాటి శాస్త్రుల దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుడి దగ్గర విచారణ కారణం ఏంటంటే దైవం జ్ఞాపకం చేశారు. సౌలు ప్రార్థన ప్రభు వినట్లేదంట. ప్రవక్తలు చేసిన సౌలు గురించి వినట్లేదంట. యాజకులు చేసిన సౌలు గురించి దేవుడు వినట్లేదంట.
ఎంతమందిని పోగేసుకు మాత్రం ప్రార్థన చేయాలన్నా ఎవరి ప్రార్థన కూడా దేవుడు వినట్లేదట. అప్పుడు సౌలు ఏం చేశాడు? ఎక్కడ విచారణ చేశాడు? కర్ణ పిశాసుల దగ్గర విచారణ చేశాడు. చూద్దామా మాట ఒకసారి, రెండవసారి మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం దగ్గర చదవండి. సౌలు ఫిలిష్తీయులను చూచి మనసునందు భయకంపం నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారాను ఊర్యము ద్వారాను ప్రవక్తల ద్వారాను ఏమీ సెలవియకుండెను. అప్పుడు సౌలును, నా కొరకు మీరు కర్ణ పిశాచం గల ఒక స్త్రీని కనుగొని నేను పోయి దాని చేత విచారణ చేస్తున్నాను. ఎక్కడ చేయాలి విచారణ? దేవుని దగ్గర చేయాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. ఇందాక దైవజనులు జ్ఞాపకం చేశారు. నాతాను దాక్షించాడు. నాతాను ప్రవక్త దావీదు బెత్షెబతో దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త ఎప్పుడైతే హెచ్చరించాడో దావీదు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఏమాత్రం కూడా మరలా వెనక తిరగడా వెంటనే తన స్థితిలో ఒప్పుకున్నాడు, తన పరిస్థితిలో ఒప్పుకున్నాడు, తన స్థితిగతులు ఒప్పుకున్నాడు. ఈ నాతాను ప్రవక్తే సౌలు దగ్గరికి చాలా సమయంలో కూడా చాలాసార్లు హెచ్చరించాడు. దేవుడు చేయమన్న పని చేయకుండా నీ ఇష్టానుసారంగా చేస్తా ఉన్నామంటే శాంతులు చెప్పి తప్పించుకున్నాడు. దేవుడికి బలివడానికి తెచ్చాడు అన్నాడు. లేక ఆ రాజుని ఊరికే తీసుకొచ్చి దాసేనని చెప్పేసి అన్నాడు. లేదా దేవుడి మాట లక్ష్య పెట్టకుండా దేవుడి మాట వినకుండా ఈ సమయంలో రావడానికి వచ్చి వాల్సినైతే తానే కోపం వేసి యాజకత్వం జరిగించినటువంటి సౌలభ్య జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత, దేవుడు మనకి ఇచ్చిన ప్రార్థనా జీవితాలు, దేవుడు మనకి ఇచ్చిన పాటలు పడే తలంతులు, దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదివే తలంతులు, దేవుడి సంఖ్యలో మనం పరిచయం చేసే తలంతులు మనకి ఇచ్చినప్పుడు మనం సక్రమంగా వాటిని జరిగించకపోతే కనుక మనం ఎంత విచారణ చేసిన దేవుడి దగ్గర ప్రయోజనం ఏమి ఉండదండి. ప్రియ సౌలభ్య జీవితం జరిగింది. దేవుడిచ్చిన ధన్యత పోగొట్టుకున్నాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, రాజ్యవర్గీయం పోగొట్టుకున్నాడు, చివరికి తన కుటుంబం అంతటిని కూడా పోగొట్టుకున్నాడండి. సౌలు గురించి రాయబడిన మాట్లాడి తెలుసా? దినవృత్తాంతాల గ్రంథం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ కైకొనగా ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యొక్క విచారణ చేయక కర్ణ పిశాచుల యొక్క విచారణ చేయడాన్ని బట్టి వెతుకునందుకు సౌలు అంతమాయను. సౌలు కుటుంబం అంతా కూడా అర్థమైంది. ఒక మెఫీబోషెత్ తప్ప మొత్తం నిర్మూలము అయిపోయారు. యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ తప్ప సౌలు కుటుంబం ఎవరు కూడా మిగలేదు. కారణం ఏంటంటే కర్ణ పిశాచుల దగ్గర విచారణ. దేవుని దగ్గర విచారణ కాదు, దేవుని దగ్గర మొదలు పెట్టలేదు. దేవుని దగ్గర ఎంత మాత్రం దేవుడు చూడలేదు. కానీ లోక వైపు గర్వంతో అహంకారంతో ఊగిపోయాడు. చివరికి తన పతనాన్ని తానే రాసుకున్నాడు, తన జీవితాన్ని తానే పాటు చేసుకున్నాడు. దేవుడు తన మనవి, దేవుడు తన యొక్క విజ్ఞాపన వినకుండా చేసుకున్నాడు. సౌలు వినకుండా చేసుకున్నాడు. మరి ఒక ఆయన విచారణ చేస్తా ఉన్నాడు. చూడండి, ఆయనని దావీదు విచారణ చేస్తా ఉన్నాడు. మొదటి 2వ సమూయేలు గ్రంథం ఒకసారి అండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 17వ వాక్య భాగం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 17వ వాక్య భాగం. జనుడు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేసినని ఫిలిష్తీయులకు విలువైనప్పుడు దావీదును పట్టుకున్నకై ఫిలిష్తీయులందరూ వచ్చి దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలంకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి రెఫాయీము లోయలో ఉంపగా దావీదు ఈ మనలను దావీదు నేను ఫిలిష్తీయుల ఎదురుగా రోజున వారు నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొక్క విచారణ చేశాను. ఎక్కడ విచారణ చేశాడండి? యెహోవా యొక్క విచారణ. చంపినోడు దావీదుకి లేదా అలా రాజు అయిపోయాడు. అంతకుముందు రాజు అయిపోయాడు. ఇప్పుడు దేవుడి దగ్గర విచారణ చేయని అవసరం లేదు. కానీ వెళ్ళిపోయి యుద్ధంలో జయించవచ్చు. కానీ దావీదు పని చేయలేదండి. సైన్యం ఉన్నారు ప్రియరా, వెనకాల యుద్ధ వీరులు ఉన్నారు, యుద్ధ సైన్యం ఉన్నారు. యోబాబు లాంటి అభిషేకానికి గొప్ప గొప్ప పేరు యుద్ధ వీరులు ఉన్నప్పుడు కూడా దావీదు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు? యెహోవా యొక్క విచారణ
విచారణ చేస్తారు. మరి ఒక మాట ఉంది, సభలు చనిపోయిన తర్వాత దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తారు. ఏమని? నేను వెళ్ళాలా వద్దా, సౌలు ఉన్నటువంటి ప్రాంతానికి నన్ను వెళ్ళాలా వద్దని. దేవుడు మనం ఏం చేస్తాం, మన శత్రువు మనం బాగా హింసించి తెచ్చుకోవడంలో మనం ఆ ఊరు కాపాకేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇంకా మన శత్రువు లేడు కాబట్టి. కానీ సౌలు కుటుంబం అంతా నశించిపోయినా, సౌలు కుటుంబం అంతా పతనమైపోయినా, సౌలు కుటుంబం ఇంట్లో నిర్మూలమైపోయినా దావీదు మరలా దేవుని దగ్గర విచారణ చేస్తారు. ప్రభువా నన్ను వెళ్ళమంటావా వద్దంటే, నువ్వు వెళ్ళు, బెత్లెహేముకు వెళ్ళు, నువ్వు వెళ్ళు, శీఘ్రంగా వెళ్ళు, నేను నీకు తోడుంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడి దగ్గర విచారణ చేశాడు. నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని విచారణ చేశాడు. రెండవదిగా నీవు నాకు ఇచ్చే రాజ్యంలో లేక నువ్వు నాకు ఇచ్చే వాగ్దానంలో అది స్వతంత్రించుకోవడానికి వెళ్ళాలా వద్దని దేవుడి దగ్గర విచారణ చేశాడండి. చాలా విషయాలు ఉన్నాయి చూడండి దావీదు చేసిన విచారణ. అక్కడే చూడండి మొదటి అధ్యాయము 30వ అధ్యాయము చూడండి. మొదటి అధ్యాయము 30వ అధ్యాయం, మొదటి సమయంలో కదా 30వ అధ్యాయము. ఒకసారి ఎందుకు చదవండి, అక్కడ మీకు ఆ మాట అర్థమవుతుంది. నిశ్చయముగా దేవుడు కలిసి చూడు. మళ్ళీ అక్కడ విచారణ మాట అనుభవం చేసి మనకు కావాల్సిన మాట ఏంటి? విచారణ. మళ్ళా చదవనమాట, నేను ఈ దండము తరిమివేయాలా దాని కలుసుకుంటున్నా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకుంటున్నాను. దావీదు ఆ రాజ్యమంతా పాడు చేశారు, కుటుంబాలను పాడు చేశారు. దావీదు యొక్క భార్యలు, బిడ్డలను, దావీదు యొక్క సొంతంతో కూడా శత్రువు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. మనం ఏం చేస్తాం? వెంటనే ఆ ఊరు ఈ జనం పోగేసుకెళ్తా ఉంటాం. దావీదు ఎవరు పోగేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నా బిడ్డలు, నా కుటుంబాన్ని శత్రువు బంధించి తీసుకుపోతా ఉన్నాడు. నేను ప్రభా నా బిడ్డలను, నా కుటుంబాన్ని, నా వంశము, నా భార్య, పంటలు నాకు ఏవైతే ఇచ్చావో అన్ని కూడా శత్రువు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ప్రభా మరి నన్ను ఎదుర్కోమంటావా, వెళ్ళమంటావా, వద్దంటావా, నాకు వాడు ఎదుర్కోమంటావా, వద్దంటావా? ఎక్కడైతే విచారణ చేస్తా ఉన్నాడు దేవుని దగ్గర విచారణ. సౌలు విచారణ చేయలేకపోయాడు దేవుని దగ్గర. సౌలు దేవుని దగ్గర ఈ విజ్ఞాపన చేయలేకపోయాడు. సౌలు దేవుని దగ్గర ఈ విచారణ ప్రార్థన చేయలేకపోయాడు. కాబట్టి సౌలు కుటుంబం అంతా కూడా పతనం అయిపోయింది. దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేశాడు. దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర మొదలుపెట్టాడు. ప్రభా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా, ప్రభా రాజ్యానికి వెళ్ళమంటావా వద్దంటావా, ప్రభా అతనితో మాట్లాడమంటావా వద్దంటావా అని దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏ పని చేయలేదు. మనము ఎక్కడికన్నా వెళ్ళవలసి ఉంటే కనీసం బయటకు వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర చిన్న ప్రార్థన చేసి వెళ్తాం. మనం ఖచ్చితంగా చేస్తున్నాం. అదే విచారణ చేయడం. ప్రభా నేను పలానా కైకులు వెళ్తా ఉన్నాను, లేక ఆత్మీయుడు వెళ్తా ఉన్నా, లేక ఎక్కువ చోట్లకి వెళ్తా ఉన్నా. ప్రభాని నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర ఇచ్చే విచారణ నన్ను వెళ్ళమంటావా వద్దంటావా, వెళ్తావా అడుగుతాం. ప్రభా ఎక్కడ ప్రభా అంటావు తప్ప ఎక్కమంటావు వద్దంటావా అడగవు. ప్రభా ఇల్లు వస్తాను ప్రభా అక్కడ వెళ్తాం, నాకంటే ముందు అక్కడ ప్రభు అంటాం. కానీ అసలు వెళ్ళమంటావా వద్దంటా ప్రభు మనం అడుగుతావా? దావీదు అడిగాడండి, ప్రతి విషయం అడిగాడు. నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, లేకుంటే నా భార్యను, నా బిడ్డలు, నా కుటుంబంతో కూడా శత్రువు తీసుకెళ్ళిపోతావు, సరిగా తీసుకెళ్ళిపోతావు. అయినా సరే నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, ఎక్కడ అంటే ఎక్కడ ప్రభు అన్నాడు. ఏదో శీఘ్రంగా ఎదుర్కోవాలి, నీకు అప్పగిస్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేస్తావో, ఎప్పుడైతే మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తామో, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మొదలు పెడతామో ఖచ్చితంగా ప్రభు అంటాడు, ఏదో నేను ముందుగా ఉంటాను. దావీదు తమరు కాదండి ఫిలిష్తీయులను జయించడానికి. దావీదు యొక్క శక్తి కాదు, దావీదు లేక చిమ్ముకెళ్ళిన వారు కాదు, దావీదు లేక ఏదో గొప్ప లేక యుద్ధవీరుడు కాదు. దావీదు యొక్క బలం వల్ల ఈ యుద్ధము దేవుని దగ్గర ప్రతి విషయంలో విచారణ చేశాడు. విచారణ చేయాలి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రతి విషయంలో విచారణ చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తారండి. చూడండి, వేరే చాలా విషయాలు చెప్తాడు కనుక ఇంకా సమయం లేదు, ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం అండి. అక్కడ ఒక ఆయన యెహోషువ పాత్ర కూడా విచారణ చేస్తా ఉన్నాడు దేవుని ఎదుట. చూడండి ఒకసారి చూద్దామా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం ఆ మాటలో చెప్పేసి ముగించేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం చదవండి.
19వ అధ్యాయం 3వ వచనం. అయితే దేశంలో నుండి నీవు దేవస్తంభములను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయకు నీవు మనసు నింపుకుని ఉన్నావు, నీ యొక్క మంచి క్రియలు కనబడుతున్నాయి. ఇక్కడ యెహోషువపాతు రాజైన తర్వాత చూడండి, అంత మునుపు యెహోషువపాతు రాజు కాక మునుపు దేవుని యొక్క పేర ఉపకరణను తీసివేసి లేక దేవుని యొక్క మందిరం ఏ విధంగా పాడు చేశారో మళ్ళా మందిరాన్ని ఎవరు యెహోషువపాతు మళ్ళా తిరిగి బాగు చేశారు. బాగు చేసిన తర్వాత మళ్ళా దేవుని దగ్గర విచారణ చేస్తా ఉన్నారు. ప్రభువా, ఇదిగో నేను రాజు అయ్యాను, ఈ దేవత స్తంభం అప్పుడు అందుకే దేవుడు అయితే దేశంలో నువ్వు దేవస్తంభములను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయటకు నీవు మనస్సు నిలుపుకుని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుతున్నవి. చూడండి, ఇక్కడ యెహోషువపాతు ప్రియుల ఇక ఆయన గురించి చెప్పిన సమయం సరిపోదు కానీ అక్కడ యెహోషువపాతు దేవుని యొక్క మందిరంలో ఏవైతే దీపస్తంభాలు ఉన్నాయో దేవునికి విరుద్ధమైనటువంటి ఉపకరణాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసి మరలా దేవుడు ఏవైతే మన కొరకు సిద్ధపరిచాడో ఏవైతే ఉపకరణాలు ప్రవహించాడో అవన్నీ నిలిపిన తర్వాత యెహోషువపాతు దేవుని దగ్గర విచారణ చేస్తుంటే ప్రభుత్వ మాట్లాడి తెలుసా, ఇదిగో నీవు నా ఎదురు మనసు నిలుపుకుని నువ్వు నా ఎదురు విచారణ చేశావు కాబట్టి నీవు నీ యందు నేను మంచి క్రియలు కనబడుతున్నాయి, నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయి. ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవ సంఘములుగా లేక పురాతనమైన సంఘాల్లో ఉన్నటువంటి మనం దేవుని ఎదుట విచారణ చేస్తున్నామా లేక కర్ణపిశాచుల దగ్గర విచారణ చేస్తున్నాం? కర్ణపిశాచుల దగ్గర విచారణ చేస్తే ఏదో ఒక రోజు అదే మన నాశనంలోనికి తీసుకెళ్ళిపోతారు. కాలు కట్టించిన వాళ్ళు అటువంటి ఆయన మూఢనమ్మకాలు వారి బతుకుల వరకు వారు చేసేటువంటి పనులు సూదు తెప్పించుకునేవారు, తర్వాత అవి తాళ్ళు కట్టించుకునేవారు, జ్వరం వచ్చిన పరిగెత్తి వెళ్ళిపోవడం తాళ్ళు కట్టించి వచ్చాడు, ఏదైనా తలపడితే తాళ్ళు కట్టించుకోవడం, ఇంట్లో ఏదైనా కొంచెం నష్టమైతే పరిగెత్తి వెళ్ళిపోవడం వాళ్ళ దగ్గరికి అదే చెప్తారు, వాళ్ళ ఇష్టం వచ్చి చెప్తారు. అయ్యే కర్ణపిశాచి, నేను విచారణ చేయవలసిన దేవుని దగ్గర. దేవుడు నీ భూమిని నిర్మించిన ఆయన, నీకంటే ముందుగా నీకు ఏది కావాలో ఈ భూమి మీద సమస్తమును సృష్టించిన ఆయనే. మనం ఈ భూమి మీద గవిగా రాయకుడిపై భూమి ఆకాశము భూమి మీద సకల జీవరాశులు దేవుడు నీ కొరకు నా కొరకు సృష్టించాడు ఆయన. అవన్నీ ఆయన హస్తకృతంలో ఉన్నాయి. మనం దేవుని దగ్గర విచారణ చేయాలి తప్ప మనుషుల దగ్గర కాదు. మనం దేవుని దగ్గర మొదలు పెట్టాలి తప్ప దేవుని దగ్గర విచారణ చేయాలి తప్ప ఇకలోక సంబంధమైనటువంటి కర్ణపిశాచుల దగ్గర చెల్లంకి తన వారి దగ్గర మాంత్రికుల దగ్గర కాదు. ఇంకా నేను కొన్ని విషయాలు తెలిసాను, వాళ్ళ దగ్గర చేస్తే నీకు ఏం జరుగుతుందో 2 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, ఒకసారి లివింగ్ కాండంలో రండి. దేవుడు చెప్పాడు ముందుగా మీరు ఆ జోలికి వెళ్ళొద్దు. లివింగ్ కాండం 19వ అధ్యాయం త్వరగా 19వ అధ్యాయం 31 వచనం చదవండి. లివింగ్ కాండం 19వ అధ్యాయం 31 వచనం. కర్ణపిశాచులు గలవారి దగ్గరకు పోకూడదు, సోదరిగాళ్ళు వెలిగి వారి వల్ల అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ప్రభు చెప్పిన మాట మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. ఏమన్నా చూడండి, కర్ణపిశాచులు గలవారి యొక్కకు మీరు పావద్దు, సోదరులకు వారి దగ్గర మీరు పావద్దు, ఎందుకంటే మీరు అపవిత్రత కాకుండా పెట్టుకో, మీ దేవుడు యెహోవాను. ఇంకా ఒకసారి అంటాడు దేవుడు ద్వితోపదేశకాండంలో కూడా చూడండి. ద్వితోపదేశకాండం మీరు ఒకసారి 18వ అధ్యాయం ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనం చదవండి. 18వ అధ్యాయం 13వ వాక్య భాగం. నీవు నీ దేవుడైన యెహోవా యొక్క యథార్థపడి ఉండవలెను, నీవు స్వాధీనపరచుకునేవాడు. ఆ మాట గుర్తుపెట్టి మళ్ళా చదవమాట. నీవు నీ దేవుని యెహోవా యొక్క యథార్థపడి ఉండవలెను, నీవు స్వాధీనపరచుకునే జనములు మేఘ సౌకర్యములను చెప్పువారి మాటలను సోదరుల మాటలను వినవద్దు. నీ దేవుని యెహోవా నిన్ను అలాగున చేయనీయుడు. నీవు నీ దేశమును స్వతంత్రించుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానం, నీ బిడ్డల జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మనం సోది చూపించుకునే వారి దగ్గరికి కర్ణపిశాచుల దగ్గర విచారణ చేయవలసిన లేదు. ఎక్కడ విచారణ చేయాలి? మనము దేవుని దగ్గర విచారణ చేయాలి. నీ బిడ్డల జీవితాలు స్థిరపరచబడాలన్నా, నీ బిడ్డల కుటుంబాల జీవితాలు స్థిరపరచబడాలన్నా, నీ కుటుంబం మేలు కలగాలన్నా, లేక
చేయాలి? దేవుని యొద్ద విచారణ చేయాలి. మాత్రమే విచారణ చేయాలి. మనుషుల యొద్ద కాదు, దేవుని యొద్ద మాత్రమే మనము విచారణ చేయాలి. దావీదు అదే చేశాడండి. దేవుడి దగ్గర విచారణ చేశాడు, దేవుడి దగ్గర మొదలు పెట్టుకున్నాడు, దేవుడి దగ్గర తన స్థితిని, తన పరిస్థితిని అంతా కూడా ఆయన దగ్గర విచారణ చేశాడు. అందుకే దావీదు యొక్క సింహాసనము స్థిరముగా దేవుడు ఉంచాడు. ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ సింహాసనం మన కొరకు ప్రతిష్ఠించబోతున్నాడు. ఆ సింహాసనం అయితే నీవు నిలవలసిన అవసరం. ఏ సింహాసనం అయితే దేవుడు దావీదు జీవితంలో స్థిరపరిచాడో అదే సింహాసనం మీద మనం అందరం నిలబడాలి. అప్పుడు అడిగారు, ఎవరి దగ్గర విచారణ చేసేవారు? కర్ణపిశాసుల దగ్గర, సోదరుల దగ్గర, లేక శిలంగితన వారి దగ్గర, మాంత్రికుల దగ్గర ఎక్కడ విచారణ చేశావు? దేవుని దగ్గర విచారణ చేస్తే కనుక నీవు పొందవలసిన తీర్పులను పొందుతావు. లేకపోతే కనుక సౌలు ఏ విధంగా అయితే కర్ణపిశాసుల దగ్గర విచారణ చేసి తన కుటుంబంతా పట్టణంలో నడిపించుకుని తాను, తన బిడ్డలు, తన కుటుంబంతా కూడా పట్టణంలోకి వెళ్ళిపోయింది. కారణమైన ఒకటే, దేవుని దగ్గర విచారణ చేయవలసిన వాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేయవలసిన వ్యక్తి, దేవునితో సహవాసం చేయవలసిన వ్యక్తి, దేవునితో ఉండవలసిన వ్యక్తి చివరికి ప్రియులారా కర్ణపిశాసులతో సహవాసం చేశాడు, సోదిగాళ్ళతో సహవాసం చేశాడు, దేవునికి విరుద్ధమైన వాళ్ళతో సహవాసం చేశాడు, తన కుటుంబాన్ని కూడా పాటు చేసుకున్నాడు. దావీదైతే కనుక దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని దగ్గర తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, దేవుని దగ్గర తన సమస్యల ప్రతీక్షని తెలియజేసుకున్నాడు. దావీదు సింహాసన దేవుడు స్థిరపరచాడు. మీ జీవితం స్థిరపరచబడాలంటే, మీ బిడ్డలు, మీ కుటుంబాలు స్థిరపరచబడాలంటే మనం ఎక్కడ విచారణ చేయకూడదు? దేవుని యొక్క విచారణ చేయాలి. మనం ఎక్కడ విచారణ చేయడానికి వీలు లేదు. ఇది మొదలుకొని ప్రభావ నీ దగ్గరే విచారణ చేస్తాను, నేను ఎక్కడ విచారణ చేయను. సంఘంలో విశ్వాసులు క్రైస్తవులుగా ఉన్న నేను నీ యొక్క తప్ప నేను ఎక్కడ విచారణ చేయను ప్రభావం తీర్మానం తీసుకుంటే కనుక నాతో కలిసి ప్రార్థన చేయండి. తల్లి ప్రార్థన చేసుకోండి.